సత్యసాయి జిల్లా కదిరిలోని ఆగని వైసీపీ నేతల కబ్జాలు, నకిలీ పత్రాలతో భూమి అమ్మిన ముగ్గురు వైసీపీ నేతలకు రిమాండ్. కదిరికి చెందినటువంటి వైసీపీ కీలక నేతల కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డి అరెస్టు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. తనకల్లు మండలం కొండవెనుకపల్లిలోని ప్రైవేటు భూమికి నకిలీ 1B సృష్టించినటువంటి వైసీపీ నాయకులు. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు. కటకటాల పాలైన వైసీపీ నేతలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. అందులో భాగంగా తన్నకల్లు మండలం కొండవెనకాల పల్లెల్లో కదిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతల కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డిలు 5.98 ఎకరాలకు నకిలీ 1 సృష్టించి చండీగఢ్కు చెందినటువంటి పునీత్ నందా ద్వారా బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తికి ఆ భూమిని అమ్మేశారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన బాధితుడు భూమి లేదనే విషయం తెలుసుకుని తనకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన తనకల్లు ఎస్ఐ గోపీనాథ్ నిందితులను కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో కీలక నేత వైసీపీ నేత కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని పలువురు ఆరోపించారు. కేసు వివరాలను కదిరి రూరల్ సీఏ నాగేంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. కదిరి రూరల్ సీఏ నాగేంద్ర దినము అనగా 8/12/2024 తేదీ మధ్యాహ్నము కొక్కంటి గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు, అదేవిధంగా నీలకంఠారెడ్డి మరియు నాగమల్లారెడ్డి అనే వ్యక్తులను తనకల్లు ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది క్రైమ్ నెంబర్ 146 ఆఫ్ 2023 అండర్ సెక్షన్ 420, 467, 468, 471 రెడ్ విత్ 34 IPC కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలిస్తే మనకు తెలిసింది ఏమంటే, పునీత్ నందా అనే చండీగఢ్ చెందిన ఒక వ్యక్తి, అంటే ఇతను ఈ పండ్ల తోటపు పెంపకాలు దాంట్లో వచ్చి ఆదాయం ఇస్తామని కొంత వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని ఢిల్లీ మరియు తదితర ప్రాంతాల్లో మోసాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ పునీత్ నందా తన మోసాలు మన కదిరి ప్రాంతంలో కూడా చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గోపాల్ శర్మ జోషి అనే బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తిని ఈ పునీత్ నందా కన్సల్ట్ అవుతాడు. అతను ఏం చెప్తారంటే, నేను మీ పేరు మీద కొంత భూమిని రిజిస్టర్ చేస్తాము, అక్కడ పండ్ల తోటలు పెంపకాలు చేసి మీకు మంత్లీ ఆదాయం ఇస్తామని అంటారు. అయితే ఈ చండీగఢ్ చెందిన పునీత్ నందాకు ఇక్కడ లోకల్లో ఎవరో ఒకరు సహకారం అవసరం వస్తుంది. ఇందులో భాగంగా అతను ఈ కొక్కంటి శ్రీనివాసు నాయుడిని అతన్ని అప్రోచ్ కావడం జరుగుతుంది. అతను ఈ నీలకంఠారెడ్డి మరియు ఇంకా కొంతమంది వ్యక్తులను పెట్టుకొని రెవెన్యూ వాళ్ళ సహకారంతో సుమారుగా 6 ఎకరాలు సర్వే నెంబర్ 1531-2, 1532-1లో ఇవన్నీ కూడా కొండవెనుకపల్లి గ్రామ రెవెన్యూలో ఉంటాయి. ఇందులో ఇది నాగమల్లారెడ్డి అనే వ్యక్తి పేరు మీద 1B అడంగల్ రెవెన్యూ వాళ్ళ సహకారంతో 1Bలోకి మార్చివేసి ఈ గోపాల్ శర్మ జోషికి ఈ అమ్మడం జరుగుతుంది. దీంట్లో ఒక ఎకరాకు అంటే గోపాల్ శర్మ జోషికి నీ పేరు మీద భూమి ఎక్కిస్తామని చెప్పి, అదేవిధంగా పండ్ల తోటలు దాంట్లో పెంచి నీకు నెలకు సుమారుగా 10 నుంచి 15 వేల రూపాయలు ఆదాయం కలిగిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. అంటే ఒక ఎకరాకు 10 లక్షలు తీసుకున్నారు. దీంట్లో 4 లక్షల రూపాయలు ల్యాండ్ వాల్యూ, అదేవిధంగా 6 లక్షల రూపాయలు వచ్చేసి ఆ పండ్ల తోట పెంపకాలు, వాటర్ అన్న ఫెసిలిటీ కల్పించాలని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ నాగమల్లారెడ్డి పేరు మీద ఆ భూములు లేవు. దాని యొక్క అసలు ఓనరు వాసుదేవరెడ్డికి తెలియకుండానే నాగమల్లారెడ్డి పేరు మీద రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఈ మన కొక్కంటి శ్రీనివాసు నాయుడు గారు, అదేవిధంగా నీలకంఠారెడ్డి గారు, ఈ నాగమల్లారెడ్డి ఇంకా కొంతమంది వ్యక్తులతో కలిసి దాన్ని గోపాల్ శర్మ జోషి అనే అతని పేరు మీద ఎక్కించడం జరిగింది. తర్వాత
ఈ మోసాన్ని తెలుసుకున్న గోపాల్ శర్మ జోషి బెంగళూరుకు చెందిన వ్యక్తి ఇతను మన తనకల్లు పోలీస్ స్టేషన్లో తనకు జరిగిన మోసాన్ని గురించి కంప్లైంట్ రూపంలో ఇచ్చి వారిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మేము తెలుసుకున్న విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇందులో ఈ పునీత్ నందా మీద చాలా కేసులు ఉన్నాయి. ఈ చండీగఢ్లో అతను అక్కడ అరెస్ట్ అయినప్పుడు అతని పీటీ వారెంట్లో మేము అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి నాగమల్లారెడ్డిని అరెస్ట్ చేసి అతను మొత్తం ఈ విషయాలు అంటే కొక్కంటి శ్రీనివాస నాయుడు, నీలకంఠారెడ్డి గురించి అతను వీళ్ళ యొక్క ఈ కేసులో వాళ్ళ యొక్క నేరం గురించి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 30 లక్షల రూపాయల్లో ఈ 12 లక్షల రూపాయలను ఈ కొక్కంటికి చెందిన శ్రీనివాస నాయుడు గారు, అదేవిధంగా ఈ నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డి మరి కొంతమంది పంచుకోవడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా జరుగుతూ ఉంది. దీంట్లో ఇంకా కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా పాత్ర కూడా మేము ఆలోచిస్తున్నాము. దర్యాప్తులో వస్తే మాత్రం వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.